ఎలాంటి ఎన్నికలు పెట్టినా అప్పుడప్పుడు మరి దేనికోసం మాకైతే అర్థమవుతుంది, కానీ లోకల్ బాడీ ఎలక్షన్ పెడతాను అంట. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్ పెడతానని అనౌన్స్ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయాలి, పంచాయతీరాజ్ మంత్రి డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేయాలి, ఒక ఆఫీసర్తో అనౌన్స్ చేయాలి. అంటే ఒకవేళ ప్రజల అభీష్టాన్ని, ప్రజల యొక్క మనసులో ఏదైతే ఉందో అందులో మన మీద వ్యతిరేకత ఉందని స్పష్టంగా అర్థమైనప్పుడు ఈ ఎన్నికల జోలికి పోతాడా చంద్రబాబు గారు? పాత రోజుల్లో జనరల్ ఎలక్షన్స్ మధ్యలో ఇలాంటి ఎలక్షన్స్ వస్తే జరిపేవాళ్ళు. అంటే ప్రజల మనసులో ఏముంది, మన మీద సానుకూలత ఉందా, ప్రతికూలత ఉందా తెలుసుకోవడానికి. వ్యతిరేకత ఉంటే సరి చేసుకుంటామని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మేము చెప్పిందే వేదం, మీరు వినాల్సిందే. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నమ్ముతూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. పేద ప్రజల గురించి ఎప్పుడు అనిత్యం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి, అందుకే జగన్ 2.0 అన్నారు, ఈసారి తప్పకుండా ప్రజలు మనల్ని, పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు మనల్ని కూడా పొందుతారని గట్టిగా నమ్ముతూ సెలవు.